వాకాడు మండలం వాకాడికి అతి సమీపంలో ఉన్న వెంకటరెడ్డిపాలెం గ్రామంలోని కనుమరుగైన ఒక గ్రామం బ్రాహ్మణ అగ్రహారం. దాదాపు 300 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం గ్రామాన్ని తలక్రిందులు చేసిందంట. ఇటీవల 2005 సంవత్సరంలో వచ్చిన వర్షాలకి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదికి కట్ట దిగిపోవడంతో ఆ గ్రామం బయటపడింది. అప్పుడు కొన్ని బిందెలు, వంట సామాగ్రి, పాత్రలు, అస్థిపంజరాలు చూశారంట గ్రామస్తులు. అక్కడ కూడా గ్రామం ఉంది అనడానికి నిదర్శనం మనకు కనిపిస్తున్న శిలా విగ్రహం మరియు మహాశివుని దేవాలయం. గ్రామస్తుల కథనం మేరకు జరిగిన సంఘటన ఏంటంటే, ఒకానొక టైంలో గ్రామంలో కొంతమంది దొంగలు పడ్డారు. ఒక పెద్ద మనిషి తన బంగారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక బంగారాన్నంతా తెచ్చి తన క్రింద పెట్టుకుని ఆ బంగారం పైన కూర్చుండిపోయాడంట. అలాగే శిలగా మారిపోయాడంట. అక్కడికి వచ్చిన దొంగలు ఎంత ప్రయత్నించినా ఆ బంగారం దొరకలేదు. శిలగా మారిన వ్యక్తి మళ్ళీ మనిషిలా మారుతాడేమోనని అతని మెడభాగాన్ని నరికివేశారంట దొంగలు. అతడి పేరే బొజ్జా నాయుడు. వెంటనే ఆ దొంగలు కూడా రక్తం కక్కుకొని చనిపోయారంట. అప్పటి నుంచి త్రవ్వడానికి ప్రయత్నం చేసిన వారంతా కనుమరుగైపోయారు. అప్పట్లో నిర్మించిన మహాశివుని దేవాలయమే ఇది అంటున్నారు కొంతమంది గ్రామస్తులు. పెద్దోళ్ళకి కూడా తెలియదు. భూకంపం వచ్చి ఆ నిరుపుడు అది నిరుపుడు జావనం అన్నమాట. ఆ జావనము ఊరు అట్ట ఉత్తరం ఉండింది, జావనం దక్షిణం ఉండింది. భూకంపం వచ్చి మట్టి గిట్టి గుట్ట అదంతా ఎత్తే పెంకులు, జలిముగుళ్ళు, అయ్యి పిడతలు అవన్నీ ఉన్నాయి. తిరగొట్టేసినారు. భూకంపం వచ్చి ఎరగాదని చెప్పేసి ఆడేసుకున్నారు నిలుపుడు. పెద్దోళ్ళు తాతలకు కూడా తెలియదు, నాయనోళ్ళకి కూడా తెలుస్తుందా? ఏం చెప్పారు దాని గురించి? అది ఒక బ్రాహ్మణుడు ఎవరో అక్కడ ఊరుంటే అది తుఫాను వచ్చి భూకంపం వచ్చి తిరగొట్టేసింది ఊరిని. జావనం ఊరికి ఇక్కడ ఉండింది. గుంట గింట అంతా తవ్వితే గుంట ఉండింది. ఆడ జలిము గుళ్ళు, కొండలు అవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో అక్కడ గుంట ఎత్తా జలిము గుళ్ళు, గుంటలు అన్నీ ఉన్నాయి. కొంతమంది పోయి కొంతమంది ఉండి ఆ ఊరు వచ్చి ఆడ కట్టుకున్నారు. అది వాడు నిలుపుడి ఆడ కట్టుకున్నారు. ఆడ కట్టుకొని దేవాలయం కట్టినారు. ఆ దేవాలయం కట్టింది కూడా మాకు తెలియదు. ఇప్పుడు కట్టిన దేవాలయం కొత్త దేవాలయం తెలుసు అందరికి. ఒకరు ఇద్దరు వచ్చి తవ్వినారు. ఆయన కింద బంగారం ఉంటుంది. బంగారం లేదు, ఏం లేదు. వాళ్ళ కదా తొవ్వే కొంచెం పోతానే ఉన్నాడు. తొవ్వే కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంతేనే కదా. అట్లే కూలు ఉంచిన కూలు కూడా అట్లే ఉన్నాయి. ఇత్తల గిన్నెలు, జల్లిము కూళ్ళు ఉన్నింది. ఎప్పుడు లోడారు? మట్టితో అంతా మాకు తెలిసినాక ఇంత లోతులో ఉన్నాయి. అట్లే వారుకులు అట్లనే ఉన్నాయి. ఎట్లా జరిగిందో అట్లా జరిగింది. మరి తీసేది మంచిది తెచ్చుకుని చెడ్డమైతే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఏమంటే లోడితే ఏమంటారు? ఇప్పుడు అయిపోయింది లోడ్లు. చందంతా లోడ్ అయినది. లోడ్ మట్టి తోలేసి ఇప్పుడు సరిగా పడ్డది.